నమస్కారం, నేను మీ డాక్టర్ సౌజన్య. వరల్డ్ మెంటల్ హెల్త్ డే ఈరోజు. నాకు బీపీ లేదు, షుగర్ లేదు, వేరే ఇతర ఏ ఆరోగ్య సమస్య లేదు, నేను చాలా హెల్దీ అని మీరు అనుకుంటే మీరు పొరపాటు పడుతున్నట్టే. ఎందుకంటే ఆరోగ్యం, హెల్త్కి కరెక్ట్ డెఫినేషన్ ఏంటంటే మీరు శారీరకంగాను, పూర్తిగా మానసికంగాను, పూర్తిగా సామాజికంగాను శ్రేయస్సుతో ఉన్నవారైతేనే అది మీ పర్ఫెక్ట్ టోటల్ హెల్త్ని సూచిస్తుంది. అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఉల్లిపాయలు తరిగేటప్పుడు మనకి ఇమీడియట్గా బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళిపోయి మన కళ్ళని కాపాడేందుకు కన్నీళ్ళు రిలీజ్ అవుతాయి. అంటే మన బ్రెయిన్కి మనకు తెలియకుండానే అన్కాన్షియస్గా మనం కంటిన్యూస్గా కాపాడుతూ ఉంటుంది. అంటే నేను చెప్పేది బ్రెయిన్ అంటే మన మెదడు స్కల్ లోపల ఉంటుంది, అదే మానసిక ఆరోగ్యం అని నేను చెప్పట్లేదు. మానసిక ఆరోగ్యం అంటే మనస్సు అనేది కేవలం మెదడులోనే, హార్ట్లోనే ఎక్కడో కాదండి, మన అణువులోనూ, ప్రతి సెల్లోనూ మన మానసిక ఆరోగ్యం దాగి ఉంటుంది. మన ఒక్క జెన్యూన్ స్మైల్తో 17 muscles of the face get activated and make us more beautiful, and this sends a very good signal to the brain to release the happy hormones of the body. అట్లనే ఆన్ ద కాంట్రరీ మీ నెగటివ్ ఎమోషన్, అది కోపం కానివ్వండి, ద్వేషం కానివ్వండి, ఇట్లాంటి ఎమోషన్ ఏదైనా వచ్చినప్పుడు 17 కాదు, ఇన్న్యూమరస్ మిలియన్స్ ఆఫ్ సెల్స్ గెట్ యాక్టివేటెడ్ ఇన్ అ నెగటివ్ వే అండ్ సెండ్ నెగటివ్ సిగ్నల్స్ టు ద బ్రెయిన్. దీని మీద అక్యూట్ అంటే షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ ప్లస్ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ ఎట్లా ఉంటాయంటే హార్ట్ రేట్లో చేంజెస్ రావచ్చు, బీపీలో చేంజెస్ రావచ్చు, షుగర్ లెవెల్స్లో చేంజెస్ రావచ్చు, మీ బాడీ ఫ్యాట్ డిపాజిట్స్లో చేంజెస్ రావచ్చు, బ్రెయిన్ సర్క్యులేషన్లో చేంజెస్ రావచ్చు, దానివల్ల ఆక్సిజన్ బాడీకి అందడంలో చేంజ్ రావచ్చు, తర్వాత బాడీలో మీ స్టమక్లో ఉన్న యాసిడ్లో చేంజెస్ రావచ్చు, అసిడిటీ ప్రాబ్లమ్స్ రావచ్చు, తర్వాత నిద్రలో ప్రాబ్లం రావచ్చు, నిద్రలేమి ఇన్సోమ్నియా రావచ్చు, ఇవన్నీ కూడుకొని కిడ్నీ ఫంక్షన్ మీద కూడా ఎఫెక్ట్ కావచ్చు, మీరు ఫెటీగ్ అయిపోయి, లిథార్జిక్ అయిపోయి ఎగ్జాషన్ ఫెటీగ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ కలగొలుపుకు చూసుకుంటే సోషల్ విత్డ్రావల్ అంటే ఐసోలేట్ అయిపోవడం, లోన్లీనెస్ ఇవన్నిటికీ కారణమైపోతుంది. అంటే ఇవన్నిటికి ఇంటర్ కనెక్షన్స్ ఎట్లున్నాయో చూడండి. ఒక్క సింగిల్ నెగటివ్ ఎమోషన్తో ఆల్ దీస్ థింగ్స్ కెన్ హ్యాపెన్ ఇన్ యువర్ బాడీ. సో విచ్ ఈజ్ బెటర్ ఫర్ యూ, మీరే ఆలోచించండి. అంటే పక్కింటి చెత్తను మనం తెచ్చుకొని మన ఇంట్లో ఎట్లా వేసుకోమో, మన బ్రెయిన్కి, మన వెల్బీయింగ్కి, మన మానసిక హెల్త్కి ఏది అనవసరమో అది మనం దూరంగా ఉంచుకొని మనకు కావాల్సిన హ్యాపీనెస్ని, అంటే ఇతరులకి హాని కలగకుండా ఈకో ఫ్రెండ్లీగా ఉండే హ్యాపీనెస్ మనం తెచ్చుకుంటేనే మనం పూర్తి ఆరోగ్యంగా ఉన్నాము, వీఆర్ హెల్దీ అని చెప్పుకోవచ్చు. ఐ థింక్ యూ ఆల్ అగ్రీ విత్ మీ. థ్యాంక్ యూ సో మచ్.